టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముభయధాం భక్తనం రాం భవానీం శ్రీ విభ్యాం శాంతమూర్తిం సకల సురనతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఇంద్రకిలాద్రి. ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుంభరాశిలో రాహువు, శని వక్రించి మీనరాశి, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి, ఆ తర్వాత బుధుడొక్కడే వృశ్చిక రాశి, రవి శుక్ర కుజులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి. ఈ విధంగా ఈ యొక్క రాశుల్లో ఉన్నారు. దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోయినాయి. ఆస్తులు కొన్నారు, ఈఎంఐలు ఇవన్నీ కూడా కడుతున్నారు. ఇన్ టైం వెహికల్ అలవెన్స్లు అవన్నీ కూడా తీసుకున్నారు. మరి ఈ యొక్క వెహికల్స్ కూడా మంచిగా రావడం, వాహన యోగం రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి మరి వ్యయములో ఉన్నటువంటి రవి శుక్ర కుజ గ్రహాలు ఏ విధంగా పనిచేస్తాయంటే అంతా కూడా స్త్రీల నుంచి అంతా కూడా లాభం వస్తుంది. అలాగే అంతా కూడా తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఖర్చు పెట్టడం, ఆ ప్రభుత్వానికి కూడా సవ్యమైనటువంటి దిశలో ఇవ్వాలి. అలా కాకుండా మామూలుగా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ పెద్దలు చెప్పేది, తర్వాత వీళ్ళు చెప్పేది ఎవరిది వినకుండా మొండి వైఖరితో ఉంటారు. అలాగే అష్టమ కేతువు ఉన్న కారణంగా మరణ సదృశ్యమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటారు. అనేక రకాలైనటువంటి పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. చిట్టిపాట్ల వ్యాపారం చేస్తారు. ఆ చిట్లేమో మళ్ళీ మనకి తిరిగి కట్నం వాళ్ళకి అందరికీ పాడుకోవడానికి ఇచ్చేస్తారు. అలా అన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఒక ఆర్గనైజ్డ్ విధానంలో ఉండకుండా చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గ్రహానికి మనం ఏంటి చేయాలి? ఈ మకర రాశికి మనం సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కాస్త ప్యాసిఫై చేస్తూ ఉంటుంది ఈవిల్ ఎఫెక్ట్స్ని. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ధూమావతి అమ్మవారి యొక్క అర్చన చేసుకోవాలి. ధూమావతి అమ్మవారి యొక్క ఆ హోమాన్ని కానీ, ఆ మంత్ర జపాన్ని కానీ చేసుకోవాలి. లేదా కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.